నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే ముసలి వాళ్ళకు కూడా పళ్ళు రాలిపోయేలా నవ్వొస్తుంది. అదే సమయంలో రక్తం మరిగిపోయేలా కోపం కూడా వస్తుంది. ఎందుకంటారా? మన లీడర్ల విఘ్నత, వాళ్ళ మాటల వెనుక ఉన్న లోతైన రాజకీయ సంస్కారం అలాంటిది. మరి ఒకవైపు ఒక మైనర్ బాలికపై పోక్సో కేసు నమోదైంది. చట్టం తన పని తాను చెయ్యాలి, బాధితురాలికి న్యాయం జరగాలి అని సామాన్య జనం కోరుకుంటే, మన రాజకీయ మేధావులు మాత్రం దీన్ని ఒక అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాగా, భావామరతల లవ్ స్టోరీగా మార్చేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ కేసు విషయంలో మాత్రం బాయ్ బాయ్ అంటూ చేతులు కలిపేసుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ను కాపాడటానికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి రక్షణ కవచంలా మారిపోయారు. అసలు ఏం జరుగుతోంది మన తెలంగాణలో? ఈ పొలిటికల్ కామెడీ వెనుక ఉన్న అసలు దారుణం ఏంటి? ఈ రోజు మన వీడియోలో పటాపంచలు చేద్దాం. ముందుగా మన గౌరవనీయ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. ఈయన దృష్టిలో పోక్సో కేసు అంటే చాలా సింపుల్ మ్యాటర్ అట. పండి భగీరథ్, సదరు బాధితురాలు ఇద్దరు భావమర్దల్లా ఉండేవారట. శభాష్ రాకేష్ రెడ్డి చట్ట పుస్తకాల్లో ఐపీసీ సెక్షన్లో ఎక్కడా లేని కొత్త డెఫినిషన్ను కనిపెట్టారు. రేపు పొద్దున కోర్టులో జడ్జి అడిగితే కూడా ఇదే చెప్తారా సార్? లార్డ్ వాళ్ళు భావమర్దలు కాబట్టి పోక్సో యాక్ట్ వర్తించదని వాదిస్తారా? ఇంకొక బ్రహ్మాండమైన మాట చెప్పారాయన. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని సమస్య అట. ఎంత మాట ఎమ్మెల్యే గారు! రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి కొడుకుపై ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే, చట్టం పరిధిలో ఉన్న కేసు నమోదైతే అది ప్రజలకు సంబంధం లేని విషయమా? ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే స్పందించాల్సింది ప్రజలు కాదా? మరి ఈ కేసుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఈ దశాబ్దపు అతిపెద్ద హాస్యాస్పదమైన జోక్ కాదా? పండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ ఎవరో సామాన్య కార్యకర్త కాదు. ఆయన బీజేపీలో అత్యంత కీలక నేత, కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి. అలాంటిది పార్టీకి సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అని చేతులు కడిగేసుకుంటే ఎలా సార్? ప్రజలు అంత అమాయకులుగా కనిపిస్తున్నారా? ఇక్కడితో కథ ముగిసిపోలేదు బాబు. అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. సాధారణంగా బీజేపీ మీద ఈగ వాలినా సరే కాంగ్రెస్ నేతలు విరుచుకుపడతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బండి సంజయ్ను మంత్రి పదవి నుండి దించాలని, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీలే లోపల గోతులు తవ్వుతుంటే, మన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాత్రం బండి సంజయ్కు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. ఇది కదా అసలైన సరికొత్త రాజకీయం. మల్లు రవి ఏమంటున్నారో తెలుసా? పిల్లలన్నాక తప్పులు చేస్తారు, దానికి తండ్రి ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నిస్తున్నారు. అబ్బా, ఎంతటి పితృవాత్సల్యం, ఎంతటి దయాహృదయం మల్లు రవిది! పిల్లలన్నాక తప్పులు చేస్తారట, దాన్ని వదిలేయాలట. సార్, ఇక్కడ జరిగింది చిన్న పిల్లలు పెన్సిల్ దొంగతనం చేయడం కాదు సార్, ఒక మైనర్ బాలిక జీవితానికి సంబంధించిన పోక్సో కేసు. దీనిని కూడా ఇంత సింపుల్ గా పిల్లలు చేసే తప్పు అని సరిది చెప్పడం మీకే చెల్లింది. మళ్ళీ సొంత పార్టీ వాళ్లే బండి సంజయ్ రాజీనామా కోరుతుంటే ఈయన గారు మాత్రం అది మంచి పద్ధతి కాదు అని హితబోధ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ మంత్రి పదవిని కాపాడటానికి ఇంతలా తాపత్రయపట్టం చూస్తుంటే, తెర వెనుక నడుస్తున్న రాజకీయ సమీకరణాలు ఏంటో సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఇక మన మల్లు రవి చెప్పిన ఇంకొక పచ్చి కామెడీ ముచ్చట ఏంటంటే, బండి సంజయ్ తన కొడుకును దాచిపెట్టకుండా పోలీసులకు సరెండర్ చేశారని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ కథలో వేరే ట్విస్ట్ ఉంది. పోలీసుల వర్షన్ చూస్తే మేమే వెతికి పట్టుకుని బండి భగీరథ్ ను అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరి మాట నమ్మాలి బాస్? పోలీసుల మాటలు నమ్మాలా, లేక బండి సంజయ్ కు పొలిటికల్ అడ్వకేట్ లా మారిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాటలా? పోలీసులు పట్టుకుంటే తండ్రే సరెండర్ చేశాడని ఈయన వక్తాల్లా పుచ్చుకోవడం వెనక ఉన్న మర్మం ఏంటి? ఇదంతా చూస్తుంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు నటిస్తా అన్నట్టు ఉంది మన లీడర్ల వ్యవహారం. ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు మనం మాట్లాడకపోయేది అత్యంత బాధాకరమైన విషయం. ఈ రాజకీయ బురద చెల్లటాల్లో, ఈ బావామరదల్లా పూతు పురాణాల్లో, ఈ రాజీనామా డ్రామాలో వీరెవ్వరికి కూడా ఒక మైనర్ బాలిక జీవితం నాశనమైందనే విషయం గుర్తుకు రాకపోవడం నిజంగా ఈ సమాజానికి, మన రాజకీయ వ్యవస్థకు సిగ్గుచేటు. తమ స్వార్థ రాజకీయాల కోసం, సీట్లు కాపాడుకోవటం కోసం, పదవులు కాపాడుకోవటం కోసం ఒక సామాన్య యువతి మానాన్ని, ఆత్మగౌరవాన్ని పనంగా పెట్టారు. అధికారంలో ఉన్న వాళ్ళైనా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా బాధితురాలికి న్యాయం జరగాలి అని గట్టిగా మాట్లాడాల్సింది పోయి,
నిందితుడికి ఎలా కవచం వేయాలి, కేసును ఎలా పక్కదారి పట్టించాలి అనే చూస్తున్నారు. న్యాయం, చట్టం అనేవి కేవలం సామాన్యులకేనా? పెద్దల పిల్లలు తప్పు చేస్తే పిల్లలన్నాక తప్పులు చేస్తారని సర్ది చెప్తారా? మరి సామాన్యుడింట్లో పిల్లలు తప్పు చేస్తే ఇదే చట్టం, ఇదే నాయకులు ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. మన ఓట్లతో గెలిచిన నాయకులు బాధితుల పక్షాన నిలబడుతున్నారా లేక పవర్ఫుల్ లీడర్ల పక్షాన నిలబడుతున్నారా అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దారుణమైన రాజకీయాలపై, మన లీడర్ల వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.